కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసిపూడి గ్రామం అండి ఇది. గత 30 సంవత్సరాల క్రితం వేసిన పంచాయతీ రోడ్లు ఉండేవి. పంచాయతీ రోడ్డు అంటే ఒక ట్రాక్టర్ వెళ్ళటాకో 2 యూనిట్లు లారీ వెళ్ళటాకో వేసిన రోడ్లు మాత్రమే ఇవి. కానీ ఈ రోజున 12-16 యూనిట్ల బళ్ళు ఈవేళ రైల్వే వాళ్ళు ఈ రోడ్డు మీద వెళ్ళటం వల్ల పూర్తిగా ధ్వంసం అయిపోయాయి, పూర్తిగా శిథిలం అయిపోయాయి. ఈ రోడ్లు వేయమని మేము న్యాయంగా వాళ్ళకి అనేక మార్లు విజ్ఞప్తి చేసాం, లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసాం, ఓరల్గా విజ్ఞప్తి చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న విఆర్ఓకి కానీ ఎంఆర్ఓకి కానీ కూడా చెప్పడం జరిగింది. కానీ వారు ఏ విధంగానూ స్పందించకుండా మా రోడ్లు ఇంకా దిగదారి చేస్తున్నారు. గతంలో రిసార్ట్ కోసం వేసిన మరి ఈ యొక్క సిమెంట్ రోడ్లను కూడా ఎరగొట్టేయడం జరిగింది. పైన ఏటుకొట్టు ఉంది, కింద పల్లపాలెం జరుగుతుంది, దానికి కూడా రోడ్డు వేయలేదు. ఎక్కడా రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ రైల్వే వాళ్ళు కేవలం పంచాయతీ వేసిన రోడ్లు చెదగొట్టేసుకుంటూ పంచాయతీ రోడ్లు పాడు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రోజున మోకాళ్ళ లోతు నీళ్ళలో మరి కింద ఉన్న హరిజనపేటలకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఆ రోడ్లు బాగు చేయమని మేము మర్యాదపూర్వకంగా మరి అడుగుతూ ఉన్నాం. వారు అయితే స్పందించట్లేదు. మేము ఈ ఏళ్ళ గచ్చితమైన పరిస్థితిలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాన్ని మరి ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ యొక్క రోడ్లు బాగు చేసే వరకు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈ హెవీ వెహికల్ని ఆఫ్ చేయడం జరుగుతుందని మరి ప్రజల తరఫున మరి మేము చెప్పవలసిన వస్తున్నందుకు చాలా బాధపడుతున్నప్పటికీ ఈ యొక్క ఉద్యమాన్ని మేము తీవ్రతం చేస్తామని తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆసలపూడి గ్రామ పరిధిలోని మరి చింతల మేరకు వెళ్ళే రూట్ మరి చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. మరి ఈ రోడ్డు ద్వారా మరి రైల్వే ఏదైతే మరి బ్రిడ్జ్ పని జరుగుతుందో మరి ఈ రోడ్డు ద్వారానే హెవీ వెహికల్స్ ఇంచుమించుగా 10-15 టన్నులు ఉన్నటువంటి 10 టైర్ లారీస్ మరి ఈ రోడ్డు గుండా వెళ్ళి మరి ఈ రోడ్డుని మొత్తం శిథిల వ్యవస్థకు చేసే విధంగా జరగడం జరిగింది. మరి ఈ రోడ్డు కోసం మరి ఈరోజు మరి గ్రామస్తులతో మరి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ రోడ్డుని వెంటనే రైల్వే వాళ్ళు స్పందించి ఈ రోడ్డుని వెంటనే నిర్మించి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసలపూడి గ్రామ పంచాయతీ. మరి మాకు సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి మా రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గతంలో బ్రిడ్జి వేశారు, బ్రిడ్జి వేసినప్పటి నుంచి పక్కన రోడ్డు మాకు వేయటం జరగలేదు. అప్పటి నుంచి కూడా మేము దాని మీద అక్కడక్కడ వంగేసి కంకర పట్టుకొచ్చి చేసుకోవడం జరిగింది. అయితే దీని మించి రైల్వే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీని మించే వాళ్ళు పనిని మొదలెట్టారు. ఈ రోడ్డు మించి సుమారు 20 టన్నుల బండిలో తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి మాకు న్యాయం చేయండి, ఇక్కడ రోడ్డు శుభ్రంగా చేయండి అని అడుగుతుంటే కూడా వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు మరి ఎంఆర్ వారు చెప్పడం జరిగింది, విఆర్ వారు చెప్పడం జరిగింది. కానీ అట్లాగే కూడా మరి గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు అయితే బస్సులు దిగిపోవడం జరుగుతుంది, ఆటోలు ఒకసారి తిరపడటం జరుగుతుంది. మొన్న ఈ రైల్వే వాళ్ళు ఒక లారీ కూడా తిరపడటం జరిగింది. ఆ రోజు ప్రమాదం కూడా జరిగింది, చాలా ఇబ్బందులు జరిగాయి. మరి దయచేసి ఈ రోడ్ని మరమ్మతు చేసి మాకు సిమెంట్ రోడ్లు వేసేలాగా మరి చెయ్యాలని చెప్పేసి మీడియా ద్వారా వినిపించుకుంటున్నాం. We want